రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓటమికి గల కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే వివరంగా చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్ కంటే ముందు భీకర ఫామ్లో ఉన్న ఎస్ఆర్హెచ్ ఆర్సీబీపై చాలా ఈజీగా గెలుస్తుందని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ను ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఈ టార్గెట్ను ఎస్ఆర్హెచ్ ఊదేస్తుందని భావించిన కేవలం 171 పరుగులకే పరిమితమయ్యి 35 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. మరి ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. నెంబర్ 1, లెక్క తప్పిన కెప్టెన్ కమిన్స్. ఈ సీజన్లో సన్ రైజర్స్ సూపర్ సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న ప్యాట్ కమిన్స్ ఎందుకో ఈ మ్యాచ్లో కాస్త లెక్క తప్పినట్లు కనిపించాడు. ముఖ్యంగా బౌలింగ్ మార్పుల విషయంలో కాస్త తడబడ్డాడనే చెప్పాలి. అలాగే విరాట్ కోహ్లీపై ఎక్కువ దృష్టి పెట్టి రజత్ పాటిదార్ను ఫ్రీగా వదిలేసినట్లు కనిపించాడు. పాటిదార్ ఆడిన ఇన్నింగ్స్ ఆర్సీబీ బ్యాటింగ్పై మంచి ప్రభావం చూపించింది. అలాగే ఎస్ఆర్హెచ్పై ఒత్తిడి పెంచింది. జట్టులో సీనియర్ బౌలర్ అయిన భువనేష్ కుమార్తో కేవలం ఒకే ఓవర్ బౌలింగ్ చేయించడం కూడా కెప్టెన్గా కమిన్స్ విఫలమయ్యాడనే చెప్పాలి. నెంబర్ 2, బౌలింగ్ విఫలం. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు విఫలం అయ్యారనే చెప్పాలి. ఆర్సీబీ 65 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన తర్వాత కొత్త బ్యాటర్ రజత్ పాటిదార్ అలాగే సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కంట్రోల్ చేయలేకపోయారు. కోహ్లీ నిదానంగా ఆడుతూ పాటిదార్కు స్ట్రైక్ ఇస్తుంటే సింగిల్స్ను ఆపలేకపోయారు. అలాగే కీలక సమయంలో వికెట్లు పడిన తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చేలా బౌలింగ్ చేయలేకపోయారు. మొత్తంగా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో విఫలమైందనే చెప్పాలి. నెంబర్ 3, ట్రావిస్ హెడ్. సన్ రైజర్స్ బలం ఏంటంటే ఎవరైనా చెప్పే మాట ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరూ అగ్రెసివ్ బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్పై ఆరంభంలోనే ఎదురు దాడికి దిగుతున్నారు. పవర్ ప్లేలోనే వీలైనన్ని పరుగులు రాబడుతున్నారు. ఇప్పటి వరకు ఇదే ఎస్ఆర్హెచ్ ప్లస్గా మారింది. కానీ ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ తొలి ఓవర్లోనే అవుట్ కావడంతో తీవ్ర ప్రభావం చూపించిందనే చెప్పాలి. ఆ తర్వాత అభిషేక్ శర్మ వేగంగా ఆడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. నెంబర్ 4, టాప్ 4 బ్యాటర్లు అవుట్ కావడం. ఇప్పటి వరకు తమ విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్టును భయపెట్టిన ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో మాత్రం తేలిపోయింది. ముఖ్యంగా ఆ జట్టులోని టాప్ 4 బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎడెన్ మార్క్రమ్, హెన్రిస్ క్లాసెన్ తక్కువ స్కోర్లకే అవుట్ కావడం. 56 పరుగులకే ఈ నలుగురు పెవిలియన్ చేరడంతో ఎస్ఆర్హెచ్ ఓటమి లాంఛనమైంది. పైగా ఈ నలుగురిపైనే ఎస్ఆర్హెచ్ ఎక్కువగా ఆధారపడుతుందనే విషయం ఈ మ్యాచ్తో మరోసారి రుజువైంది. నెంబర్ 5, ఆర్సీబీ స్పిన్ బౌలింగ్. ఈ మ్యాచ్లో ఎక్కువ మార్కులు ఇవ్వాల్సింది ఆర్సీబీ స్పిన్ బౌలర్లకు. అలాగే వారిని అద్భుతంగా వినియోగించిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్కు. ఈ మ్యాచ్లో ఆర్సీబీలోని విల్ జాక్స్, కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది అంటే అందుకు కారణం ఈ ముగ్గురే అని చెప్పవచ్చు. మరి ఆర్సీబీపై సన్ రైజర్స్ ఓటమికి గల కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.